హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో జరగట్లేదు, రద్దయింది. బ్లాక్ బాస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టేనా, ఎందుకు రద్దయింది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి అభిమానులు డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉండబోతుంది భారీ స్థాయిలో అని గత కొన్ని రోజుల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కు పనులైతే చకచకా జరిగినాయి. ఈ రోజు అభిమానులు అయితే భారీ స్థాయిలో అటెండ్ కానికే రెడీ అయిండ్రు. కానీ సీతారా ఎంటర్టైన్మెంట్ లాస్ట్ మూమెంట్లో అభిమానులకైతే ఒక చేదు వార్త అయితే చెప్పింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, రద్దు, ఈ రోజు జరగట్లేదు అనే మాట అయితే అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఎందుకు రద్దయిందంటే, నిన్న తిరుపతి తిరుమల దేవస్థానంలో క్యూ లైన్ తొక్కిసలాటలో భక్తులైతే చనిపోవడం జరిగింది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ నారా లోకేష్ అటెండ్ కావాల్సి ఉండే. అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ తిరుపతి తిరుమల దేవస్థానంలో ఇలాంటి తొక్కిసలాట ప్రాణాలు కోల్పోయిన భక్తులు ఆ టైంలో అక్కడ చీఫ్ గెస్ట్గా వెళ్ళి అక్కడ మూవీని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదేమో. మళ్ళీ తొక్కిసలాటలో ఏదైనా జరిగితే ఆల్రెడీ గేమ్ చేంజర్ కానీ పుష్ప కానీ నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం కరెక్ట్ కాదని నందమూరి బాలకృష్ణ కూడా సజెషన్ చేయడం జరిగిందంట. అందుకే సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ప్రెస్ మీట్ మాత్రమే ఈవినింగ్ పెట్టబోతున్నారు. 100% ఇది గొప్ప నిర్ణయం. ఎంత ప్రీ రిలీజ్ ఈ సినిమాకు బజ్ వచ్చినా కానీ ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్. నందమూరి బాలకృష్ణ సినిమాల కంటే అభిమానుల ప్రాణాలకే, ప్రతి ఒక్కరి ప్రాణానికి విలువ ఇచ్చే వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు అవసరం లేదు మన సినిమాకు ప్రాణాలు. ఒక పక్క అక్కడ భక్తులు చనిపోయారు, మళ్ళీ నారా లోకేష్ అక్కడ చీఫ్ గెస్ట్, అలాంటి వ్యక్తి వస్తే మళ్ళీ లేనిపోని ప్రతిపక్షాలు మాటలు, ఇవన్నీ నారా లోకేష్ బాలకృష్ణ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులు కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ, కొంతవరకు బాధపడినా కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ 100% ఇదే వినపడుతుంది. సేమ్ లాస్ట్ మూమెంట్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దయింది. సినిమా బ్లాక్ బాస్టర్. సేమ్ డాకు మహారాజు లాస్ట్ మూమెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. డాకు మహారాజు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉండబోతుంది. అందులో వాను డంకా బజాయించి ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్తానే ఉన్నాడు, సినిమా ఎక్కడ తగ్గదు, అభిమానులు కాలరేగరేసుకునే రేంజ్లో నందమూరి బొనాంజా బాక్స్ ఆఫీస్ షేక్ అవడం పక్క అనే రేంజ్లో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నాడు. ఈ రిలీజ్ ఈవెంట్ రద్దయినా కానీ అభిమానులు కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ ఫైనల్గా అభిమానులకు కావాల్సింది ఏంటి, సినిమా బ్లాక్ బస్టర్, అదే పక్కా జరగబోతుంది. అనంతపూర్లో అభిమానులు అయితే ఈరోజు చాలా సెలబ్రేషన్, జేఎన్టీయూ గ్రౌండ్లో అయితే చాలా రెడీ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అభిమానులు భారీ స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. డిసప్పాయింట్ అయినా కానీ అక్కడ ప్రాణాలు ముఖ్యం, ప్రాణాలు కోల్పోయినారు. బాలకృష్ణ ఎప్పుడు సినిమా కలెక్షన్ల కంటే, సినిమా రికార్డుల కంటే ప్రాణాలకు అభిమానులకే గొప్ప విలువ ఇస్తాడు కాబట్టి అందుకే నిర్ణయం తీసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. హ్యాట్స్ అప్.